గ్రామ పంచాయతీకి స్పెషల్ సీఎం డెవలప్మెంట్ ఫండ్ నుంచి 10 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేస్తాం. ప్రతి మండల కేంద్రం ఏదైతుందో ఈ మండల కేంద్రాలకు గాను ప్రతి మండల కేంద్రం యొక్క అభివృద్ధి కోసం ఒక 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తాం. వేములవాడ నగర పంచాయతీకి ప్రత్యేకంగా సీఎం ఫండ్ నుంచి 1 కోటి రూపాయలు కూడా మంజూరు చేస్తాం. వేములవాడ పట్టణాన్ని ప్రతి గ్రామ పంచాయతీని అదేవిధంగా మండల కేంద్రాలను మీ ఎమ్మెల్యే గారు మీరు ఎంపీ గారు అందరు కలిసి సమన్వయం చేసుకొని ఒక్క పైసా కూడా దురుపయోగం కాకుండా ప్రజలకు మంచి కార్యాలకు ఉపయోగపడేటట్టు ఉపయోగపరచండి. మీకు అవసరమైతే మళ్ళీ వేములవాడకి నేను చాలాసార్లు రావాల్సి వస్తుంది. కారణం ఏంటంటే టెంపుల్ యొక్క నిర్మాణం జరుగుతుందంటే ఆ శృంగేరి పీఠం నుంచి వాళ్ళు అయ్యగారు అందరూ వస్తారు. ఇక్కడ ఆలయం గర్భగుడి మనం ఇప్పటికీ చేయలేము, అది ఆగమ శాస్త్రం ప్రకారం చేయాలి. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమం కూడా తయారైతుంది. వేములవాడ గుడి పక్కన ఉన్నటువంటి కట్ట హైదరాబాద్లో ఉన్న హుస్సేన్ సాగర్ కట్ట కంటే కూడా అది వెడల్పు కాబోతా ఉంది. బ్రహ్మాండంగా దాని మీద ట్యాంక్ బండ కంటే అందమైనటువంటి రోడ్డు, డివైడర్లు, లాన్స్ ఒక వేములవాడకు వస్తే 4 రోజులు ఉండిపోవాలని అనిపించేట్టుగా అది తయారైతే ఉందని మనం చెప్తా ఉన్నాం. ఆ ప్రకారంగా అవన్నీ కూడా నేను పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత నాకు కొండగట్టు, ధర్మపురి 2 దేవస్థానాలు ఉన్నాయి, వాటిని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొండగట్టు దేవాలయం పక్కనే చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇంతకుముందే శోభ అన్న మా కొండగట్టు కూడా రావాలి అన్నారు, ఈశ్వర్ గారేమో ధర్మపురి రావాలన్నారు. తప్పకుండా పోవాల్సిందే. వేములవాడకు వచ్చిన సందర్భంలోనే నెక్స్ట్ ట్రిప్లో వేములవాడకు వచ్చిన సందర్భంలోనే దగ్గర కాబట్టి హెలికాప్టర్ సాగకుండా రోడ్డు మార్గంలో సరే కొండగట్టు కూడా పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, అట్లనే ధర్మపురి కూడా పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వేములవాడకు దాదాపుగా సంవత్సరంలో 10 సార్లు 12 సార్లు రానివ్వాల్సి వస్తుంది. ఇంకా ఏమైనా ఉంటే మీకు ఆ కార్యక్రమాలన్నీ నేను వచ్చిన సందర్భాల్లో కలెక్టర్ గారు చెప్పి రివ్యూ చేసుకొని నేను మీకు ఈ కార్యక్రమాల్లో సహకరిస్తాను మనవి చేస్తూ, మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నారు, మంచి ఎంపీ ఉన్నారు. ఈటెల రాజేందర్ గారికి మొన్న రోడ్ యాక్సిడెంట్ అయినా నేను రాజేందర్ కూడా ఇలా మొక్కిన, మా రాజేందర్ తొందరగా కోలుకోవాలి, బాగా కావాలి మొక్కిన నేను. కాబట్టి వారు ఉన్నారు, పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా మీ దగ్గరనే ఉన్నారు. వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని మీరు అభివృద్ధి సాధించండి. వేములవాడ హాస్పిటల్ కూడా 100 బెడ్ హాస్పిటల్ నేను శాంక్షన్ చేస్తాను. మీకు చాలా సదుపాయం వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇల్లు కోల్పోయిన వాళ్ళకు ప్రభుత్వం ద్వారా డబుల్ బెడ్రూమ్ ఏదైతే శాంక్షన్ చేస్తూ ఉన్నామో ఆయనే ఈ కాలనీ వాళ్ళకు కూడా ఇస్తాను. ఇక్కడ డబ్బులు ఇస్తాం మీకు, మేము గట్టియం, ప్రభుత్వం గట్టియం. 5,04,000 రూపాయలు అవుతా ఉంది. ఆ 5,04,000 రూపాయలు మీకు నెట్ అమౌంట్ ఏర్పాటు నేను చేపిస్తా ప్రభుత్వం నుంచి. నా అకౌంట్ నుంచి కానీ నా దీంట్లో నుంచి కానీ 50 లక్షలు డ్రా చేస్తే నేను రాజీనామాకు సిద్ధం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా? అది జగన్మోహన్ రెడ్డి మీడియాలో జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. సాక్షి ఛానల్ మూసుకుంటావా? సాక్షి ఛానల్ మూసుకుంటావా? ఛానల్లో వస్తున్నాయి సార్, ఓన్లీ సాక్షి. మళ్ళీ నీకు అడిగే ధైర్యం ఉందా? నీకు